హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్క్ చపాతీ అండి. అంటే పాలతో మనం చపాతీ చేసుకుంటామండి. మొత్తం అంతా కూడా పాలే వేసుకుంటాము, వాటర్ అసలు యూజ్ చేయకుండా. ఇలా మొత్తం చపాతీ డవ్ అంతా కూడా మనం పాలతోనే రెడీ చేసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2 days అయినా కూడా చాలా స్మూత్గా ఉంటాయండి. గట్టి పడడం అలా ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. ఇది మనకు నచ్చినట్టుగా చక్కగా మనకు నచ్చిన షేపుల్లో వీటిని ఇలా రోల్ చేసుకొని చక్కగా మనం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని వేయించుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఈరోజు మనం దీంతోపాటు చపాతీలోకి ఆలూ కర్రీ అండి. సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూడ్డానికి సింపుల్గా ఉన్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి పుల్కా, చపాతీ, దోశ, పరోటా దేంట్లోకైనా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ ఓన్లీ మనం పొటాటోతో మాత్రమే దీన్ని చేస్తామండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి చపాతీ కోసం ముందుగా మనం పాలని మరగబెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను మాత్రమే మనం దీంట్లో కలుపుతామండి. ఇప్పుడు పాలంతా బాగా మరి కొంచెం దగ్గరగా అవి కొంచెం చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాలను మరగబెట్టుకోవాలండి. అలా మరిగిన పాలల్లో మనం జస్ట్ దీన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను మాత్రమే ఈరోజు పిండిలో మనము మిక్స్ చేసుకుంటాము. ఇలా పాలంతా కూడా మరిగిపోయిన తర్వాత దీన్ని కొంచెం లైట్గా చల్లారి పెట్టుకొని ఇప్పుడు మనం పిండిలో మిక్స్ చేసుకుందామండి. ఇలా నేను ఒక 400 grams వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకుండా కరెక్ట్గా చూసి వేసుకోవాలండి. టేస్ట్ దేంట్లోకైనా కూడా సాల్ట్ ఎక్కువైతే అసలు బాగోవండి. చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా నేను 400 gramsకి నేను దగ్గర ఒక స్పూన్ వరకు వేసానండి సాల్ట్. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా ఇందులో మనం తీసుకున్న ఈ 400 grams పిండిలోకి నేను ఒక 400 grams వరకు మిల్క్ తీసుకున్నానండి. జస్ట్ మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను నేను. ఇది మీరు మామూలు కలిపేటప్పుడు జస్ట్ మీరు తీసుకున్న క్వాంటిటీకి కన్సిస్టెన్సీ ఓన్లీ మిల్క్తోనే కలపడం కాబట్టి చపాతీ డవ్ లాగా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ మీరు కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే 400 gramsకి నాకు కరెక్ట్గా 400 ml మిల్క్ అయితే మాత్రం పడిందండి. మొత్తం అంతా కూడా దీంట్లో సరిపోయింది. ఇంకా కూడా కొంచెం వేసాను నేను. ఇంకా కూడా ఒక 2 to 3 spoons కూడా మిక్స్ చేయవలసి వచ్చిందండి ఇందులోకి. అలా జస్ట్ మనం ఇలా సాఫ్ట్ డవ్ లాగా మొత్తం అంతా కూడా మిల్క్ వేసుకొని కొంచెం చిక్కటి పాలు వేసుకొని మిక్స్ చేసుకుంటే ఇలా సాఫ్ట్ డవ్ లాగా బాగుంటుందండి. ఇంతేనండి, జస్ట్ నార్మల్ చపాతీ డవ్ లాగే బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక 15 minutes వరకు పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా మన కర్రీ ప్రాసెస్ చూద్దాము. ఇందులోకి నేను కర్రీలోకి ఒక 300 grams వరకు ఆనియన్స్ తీసుకున్నానండి. జస్ట్ మీకు ఇలా మెజర్ చేసి చూపిస్తున్నాను. అంటే కర్రీలో మరి ఆనియన్స్ ఎక్కువ అయిపోయినా కూడా స్వీట్నెస్ వచ్చేస్తుంది కాబట్టి మీకు అప్రాక్సిమేట్గా ఇలా మెజర్ చేసి చూపిస్తున్నానండి. ఇలా నేను తీసుకున్నది ఆనియన్స్ వచ్చి ఒక 300 grams వరకు తీసుకున్నాను. పొటాటోస్ వచ్చి ఒక 700 grams వరకు వచ్చినాయండి. కొంచెం కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి. ఇందులో కరివేపాకే మెయిన్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 50 to 60 ml వరకు జస్ట్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులోకి వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకొని ఇది కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, కరివేపాకుని ఇందులో వేసుకుందామండి. ఇందులో కరివేపాకే మెయిన్ టేస్ట్ అండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ వల్ల కర్రీ అంతా కూడా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా ఏమీ వేయకుండా, మసాలాలు కూడా ఏమీ వేసుకోకుండా సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఇది. దీంట్లో కరివేపాకే మెయిన్ టేస్ట్, ఇంకా పచ్చిమిర్చి కూడా. ఇలా జస్ట్ ఈ పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఇదంతా కూడా కొంచెం దగ్గరగా మగ్గిపోయేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 spoon వరకు పసుపు, ఇంకా కారం అండి, 1 spoon వరకు కారం వేసాను. మీరు కారాన్ని తినేదాన్ని బట్టి ఇంకొక 1/2 spoon వేసుకోవచ్చు, మీకు స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడితే. కానీ కర్రీలో లైట్గా స్పైసీ ఉంటేనే బాగుంటుందండి, ఓవర్గా కాకుండా. ఇలా పొటాటోస్ని ముక్కల్లా కట్ చేసుకున్నాం. ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వాటర్ అంతా స్ట్రైన్ చేసుకొని ఈ స్టేజ్లో ఇప్పుడు ఇందులో వేసుకున్నామండి ముక్కలన్నీ. ఇప్పుడు ఇందులోకి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని వాటర్ది యాడ్ చేయకుండా దీంట్లో ముందుగా వీటిని బంగాళదుంప ముక్కలన్నీ కూడా మగ్గిపోయేలాగా మగ్గబెట్టుకోవాలండి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని ఒక 2 minutes దీన్ని ఇలా వదిలేస్తే చాలా సాఫ్ట్గా ఈజీగా కుక్ అయిపోతాయండి ఇవి. చక్కగా ఇవి మధ్యలో ఒక్కొక్కసారి జస్ట్ మిక్స్ చేస్తూ మాడిపోకుండా ఒకసారి మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని మనం మగ్గబెట్టుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి బంగాళదుంపలు వాటర్ వేయకపోయినప్పుడు. ఇప్పుడు ఇందులోకి మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు అంతా కూడా మనకి ఉడికిపోయిన తర్వాత దుంప ఇందులోకి లైట్గా కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇంకొంచెం లైట్గా పచ్చిగా ఉంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 1 minute దీన్ని ఇలా వదిలేస్తే మనకి చక్కగా బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా టేస్ట్కి సరిపడట్టుగా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 1 minute దీన్ని మూత పెట్టేసి మనం దీన్ని ఉడకబెట్టుకుందామండి. ఇలానే ఆవిరి మీద జస్ట్ ఈ ముక్కలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇలా మూత తీసిన తర్వాత ఒకసారి జస్ట్ అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఈ స్టేజ్లో ముక్క అంతా కుక్ అయిందని అనిపించిన తర్వాత ఉడికిన తర్వాతనే ముక్క ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు జస్ట్ ఈ ముక్కలు ములిగేలాగా కొంచెం వాటర్ లైట్గా దీనికి పైనంతా ముక్కలు ములిగేలాగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వాటర్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఒక 4 to 5 minutes సిమ్లో పెట్టి అలా వదిలేస్తే మన కర్రీ చక్కగా దగ్గరగా
కుక్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి ఇది సింపుల్ కర్రీ అండి. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంతేనండి. ఒకసారి జస్ట్ ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటే మనం కుక్ చేసేటప్పుడే జస్ట్ ఒకసారి ఆ 5 మినిట్స్లో ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని దీన్ని ఇలా వదిలేద్దామండి సిమ్లో. ఇంతేనండి. ఇలా వదిలేసినప్పుడు మనకు దగ్గరగా కర్రీ అంతా కూడా చిక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. చక్కగా దీన్ని లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్తో చపాతీలో తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ ఆలూ కర్రీ. ఇప్పుడు మన చపాతీ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు మనకి 15 మినిట్స్లోనే ఇది మనకి చక్కగా మెత్తగా అయిపోయిందండి పిండి అంతా కూడా. ఇప్పుడు ఇందులో మొత్తం అన్నీ కూడా ఇలా బాల్స్ లాగా ముందుగా రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని మనం నచ్చిన షేపుల్లో రోల్ చేసుకుందామండి. ఇలా నేనైతే ఈరోజు ట్రయాంగిల్ షేప్, స్క్వేర్ షేప్లో చేస్తున్నానండి. ఇలా మొత్తం అన్నీ కూడా చక్కగా ముందు రౌండ్గా రోల్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకొని స్క్వేర్ షేప్లో చేసుకుందామండి. చపాతీలు ఇలా మనం మిల్క్ వేసుకున్నవి పిల్లలకు నచ్చిన షేప్లో ఇలా చేసి పెడితే వాళ్ళకి తినడానికి కూడా అట్రాక్షన్గా ఉండి చక్కగా తింటారండి. చపాతీలు ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని దీన్ని స్క్వేర్ షేప్లో చేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ కూడా ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బాల్ తీసుకొని దీన్ని కూడా రౌండ్ షేప్లో చేసుకొని ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందామండి. మనకి బాగా పొంగాలి అనుకుంటే కొంచెం ఈ పిండి తీసుకునేటప్పుడే ముద్దను కొంచెం పెద్దదిగా తీసుకొని బాల్ని రోల్ చేసుకొని మనము దాన్ని కట్ చేసుకుంటే మనకి చేసేటప్పుడు మంచిగా పొంగు వస్తాయండి. మనం బటరు ఇవి ఘీ వేస్తున్నప్పుడు చక్కగా పొంగుతాయి. కొంచెం దలసరగా ఉంటాయి అవి. సో ఈరోజు మీకు చూపించడం కోసం నేను నార్మల్గానే చేస్తున్నానండి. ఇలాగ దలసరగా చేయకుండా తీసుకున్న రోల్తోనే నేను ఇలా చేసి చూపిస్తున్నాను మీకు. మనకి ట్రయాంగిల్ షేప్ కావాలంటే ఇలా సింపుల్గా కట్ చేసేసుకొని రోల్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇంతేనండి మన ట్రయాంగిల్ షేప్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి ముందుగా పక్కన పెట్టేసుకుందాము. మన ఛానల్లో ఆల్రెడీ నేను పన్నీర్ చపాతీ, ఇంకా మునగాకుతో చపాతీ, ఇలా చాలా రకాల చపాతీలు కూడా చేసున్నానండి. నేను చపాతీలకు సంబంధించినవి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా హెల్తీగా ఉంటాయి. చక్కగా ఇలా చేసుకుంటే మనం ఇంట్లోనే హైజెనిక్గా చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ మిల్క్తో చేసిన చపాతీ కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. దీంతోపాటు ఈరోజు మనం చేసిన బంగాళదుంప కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి చపాతీ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని రోస్ట్ చేసుకుంటే చపాతీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి. చక్కగా రెండు వైపులా చక్కగా రోస్ట్ చేసుకుంటూ మనం కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే మనకి ఫాస్ట్గా అయిపోతుందండి. అదే అల్యూమినియం తవ్వ అయితే మనకి మాడకుండా చక్కగా ఫాస్ట్గా మనకి కుక్ అవుతుందండి. అదే ఐరన్ తవ్వ అయితే ఫాస్ట్గా మాడిపోతుంది. అది హీట్ ఎక్కువగా ఫామ్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా ఫామ్ అవుతుంటుందండి. ఇలాంటి చపాతీలు అవి మీరు రోస్ట్ చేసుకునేటప్పుడు అల్యూమినియం తవ్వానే యూస్ చేయండి. చాలా చక్కగా మాడకుండా చపాతీలు బాగా వస్తాయి. ఇంతేనండి మన చపాతీ రెడీ అయిపోయింది, మిల్క్ చపాతీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే నేరుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఇంతేనండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.